మాతృమూర్తుల తర్వాత స్థానం గురువుదే. కోయిలాడ గాజువాక. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత పూజించేది మనని సన్మార్గంలో నడిపించే గురువేనని శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో చిన్నారుల నడుమ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోయిలాడ మాట్లాడుతూ కుల మత జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని తమ బిడ్డల్లా సాకుతూ వారికి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెంపొందించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిరంతరం కృషి పాలకులే గురువులన్నారు. అటువంటి గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ట్రస్టులో ఉన్న పిల్లలకి ట్రస్ట్ సభ్యులకి మట్టి ప్రతిమల్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, అప్పుడే మన ప్రాంతం కాలుష్యరహితంగా తయారవుతుందన్నారు. హాని చేసే రసాయనాలతో తయారు చేసే గణపతి ప్రతిమల్ని కాకుండా స్వచ్ఛమైన మట్టితో తయారు చేసే గణపతి విగ్రహాలనే పూజిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ టీచర్ పద్మ, షాలూన్ ట్యూషన్స్ టీచర్ ఝాన్సీ, నూరియా, ముస్లిం స్కూల్ టీచర్ సాహిదా బేగం మరియు ఆయా ఈశ్వరమ్మ పిల్లలు పాల్గొని విజయవంతం చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం భరించుకోవడం మర్చిపోయాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు నిజంగా ఆయన ఎంతో మార్గదర్శి, ఎన్నో ఉన్నతమైన పదవులు, ఉపరాష్ట్రపతి పదవి అలాగే రాష్ట్రపతి పదవి నిర్వహించి ఈరోజు ఈ విధంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూడా స్మరించుకోవాలి. నిజంగా సార్ మీరు ఎక్కడున్నా చూడండి, గొప్ప వ్యక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళు నిజంగా మరణించినా సరే వాళ్ళు ఎప్పుడూ చిరంజీవులే. తెలుసండి, అబ్దుల్ కలాం గారు చూసుకోండి, లేకపోతే స్వామి వివేకానంద గారు చూసుకోండి, మదర్ తెరిసా గారు చూసుకోండి, వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ పేరు స్మరించుకుంటున్నామంటే వాళ్ళు ఎప్పుడు మనం చేసే పని ఎప్పుడు కూడా ఆయన భరవిస్తాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. అలాగే ఈరోజు చూడండి, పిల్లల సమక్షంలో టీచర్లు ఉపాధ్యాయులు సన్మానించుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మట్టి వినాయకుల్ని కూడా మనం పిల్లల చేత పూజలు చేయడం జరిగింది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఉన్నతమైన చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ తల్లులకి ఎంతైతే గౌరవిస్తారో, మీ తండ్రికి ఎంతైతే గౌరవిస్తారో అంతే గౌరవం గురువుకి ఇవ్వాలి. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూ టు. ఓకే.